ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నకిలీ విద్యా ధ్రువపత్రంతో ఒప్పంద అధ్యాపకులుగా చేరి తర్వాత క్రమబద్ధీకరణతో శాశ్వత అధ్యాపకులుగా మారిన వారిపై ఇంటర్ విద్యాశాఖ దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 9 మందిని గుర్తించి విధుల నుంచి తొలగించగా మిగిలిన వారిపైన చర్యలకు సిద్ధమవుతుంది. దాదాపు మరో 100 మంది ధ్రువపత్రాలపై ప్రాథమికంగా అనుమానాలు ఉన్నట్టు గుర్తించిన అధికారులు వాటిని ఆయా విశ్వవిద్యాలయాలకు పంపి నిర్ధారించుకుంటున్నారు. దీంతో నకిలీ అధ్యాపకులు దడ మొదలైంది. ఒప్పంద అధ్యాపకుల కొలువులను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2023 ఏప్రిల్లో ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖలోని జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న 3,897 మంది శాశ్వత అధ్యాపకులుగా మారారు. వారిలో జూనియర్ కళాశాలల్లోనే 3,100 మంది ఉన్నారు. అప్పట్లో వారి ధ్రువపత్రాలను సక్రమంగా తనిఖీ చేయలేదు. తర్వాత ఫిర్యాదులు అందడంతో పలువురి ధ్రువపత్రాలు ఆయా వర్సిటీలకు పంపి పరిశీలించారు. నకిలీవని తేలడంతో కొద్ది నెలల క్రితమే ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 9 మందిని తొలగించారు. ఇతర రాష్ట్రాల్లో యూజీసీ గుర్తింపు లేని వర్సిటీల నుంచి పీజీ పూర్తి చేసినట్టు, కొన్ని వర్సిటీల్లో ఆ కోర్సు లేకున్నా ఉన్నట్టు ధ్రువపత్రాలు సృష్టించారు. మరికొందరు 10వ తరగతి సర్టిఫికెట్లపై పుట్టిన తేదీలు మార్చారు. ఇంకా చాలామందిపై ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయి. నిర్ధారణ కోసం పంపిన ధ్రువపత్రాల్లో అత్యధిక శాతం ఉస్మానియా విశ్వవిద్యాలయానికే వెళ్ళాయి. ఇతర వర్సిటీలు ఎటువంటి ఫీజు చెల్లించకుండానే నిర్ధారించి పంపిస్తుండగా ఓయూ మాత్రం రుసుము చెల్లించాలని లేఖ రాసింది. దీనివల్ల కొంత జాప్యమవుతుందని ఇంటర్ విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒప్పంద అధ్యాపకులకు అందజేసిన నియామక పత్రాల్లో సర్టిఫికెట్లలో తేడా ఉంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని పేర్కొన్నారు. 2 ఏళ్ల పాటు ప్రొబేషనరీ సమయం ఉన్నందున 2025 ఏప్రిల్ వరకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. అయితే జనవరి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్, హాల్ టికెట్ల జారీ, రాత పరీక్షలు, జవాబు పత్రాల మూల్యాంకనం తదితర కార్యకలాపాలు ఉన్నందున ఇప్పట్లో నకిలీ ప్రక్రియ పూర్తి అవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫీజు సమస్యపై ఓయూ పరీక్షల విభాగం కంట్రోలర్ వివరణ కోరే ప్రయత్నం చేయగా ఆయన స్పందించలేదు.